హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు పడి ఇంత చిన్న షాపులో జీవన పోరాటం చేస్తున్న మన ప్రభావతి గారు అయితే మన ముందున్నారు. అసలు ఈమె స్టోరీ ఏంటి ఈ మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. ఫస్ట్ ఈ షాప్ గురించి మాట్లాడుకునే బదులు మీ స్టోరీ చెప్పండి అమ్మా. నా చిన్న వయసులోనే పెళ్లి అయింది. ఏ వయసులో? 19-20 సంవత్సరాలు. అప్పుడు 20 సంవత్సరాలు అంటే ఓకే కదా మా రోజుల్లో. ఆ రోజుల్లోనే 1993లో నా పెళ్లి అయింది. 93లో పెళ్లి అయింది. 2004లో మా ఆయన చనిపోయాడు. అంత చిన్న వయసులో చనిపోయిన తర్వాత నేను చిన్న షాప్ ఒకటి పెట్టుకొని మిషన్ కుట్టుకుంటున్నా. ఈ షాప్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను? 20 సంవత్సరాల నుంచి కుడుతున్నాను. 20 సంవత్సరాల నుంచి కుడుతున్నా. అంతకుముందే కొంచెం నేర్చుకొని ఉన్నాను మా ఆయన ఉన్నప్పుడే. ఇది 20 సంవత్సరాల నుంచి ఇదే కంటిన్యూ చేసుకుంటున్నాను. అంటే మీ ఆయన ఉన్నప్పుడు నేర్చుకున్నారు కాబట్టి ఈ రోజు ఇది మీకు యూజ్ అవుతుంది. అప్పుడు సెంటర్ పెట్టున్నారు. ఆ సెంటర్ లో నేర్చుకున్నాను. నేను నేర్చుకున్న తర్వాత రన్నింగ్ చేస్తున్నా. ఎంతమంది పిల్లలు? అమ్మాయి అబ్బాయి. ఏం చదువుతున్నారు? అమ్మాయి బీఈడీ చేస్తుంది. అబ్బాయి పాలిటెక్నిక్ చేసి ఒక సబ్జెక్ట్ పోయింది, ఇప్పుడు రాస్తున్నాడు. ఇంత చిన్న షాప్ లో కుడుతున్నారు. ఎండ వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది అవ్వదా? ఇబ్బందే గాని అట్నే కొంచెం అట్లా జరిగిపోతుంది. ఇబ్బందే ఎండ వచ్చినప్పుడు. సో ఈ చిన్న షాప్ లో వర్క్ చేసుకుంటూ మీ పిల్లల్ని చదివిస్తున్నారు. అంతే, వర్క్ చేసుకుంటే పిల్లలు చదివించుకుంటారు. ఎవరైనా హెల్ప్ చేస్తారమ్మా? కొంచెం ఎవరు ఉన్నారు మాకు, ఇంక ఇదే జీవనోపాధి. అంటే అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు అలా ఎవరు ఉన్నారు? ఎవరి పాటికి వాళ్ళే ఉంటారు. నాది కుట్టుకొని జీవనం చేసుకోవాల్సిందే. ఈ పొదుపు డాక్రాలో చేరాను. ఆ డాక్రాలు లోన్లు ఇస్తుంటారు. ఇంకా ఈ గవర్నమెంట్ కొంచెం పిల్లలకు సహాయం చేస్తుంది కదా, దాని ద్వారా పిల్లల్ని చదివించుకుంటున్నాను. మీ అబ్బాయి చదువు ఆపేశారా? ఏమమ్మా? డిప్లొమా చేసే సబ్జెక్ట్ ఉంది. పోషణ లేదు ఇప్పుడు. ముందు ఎక్కడైనా మనం ఉన్నత స్థాయిలో చదివించాలంటే చదివించలేము. ఏ వర్క్ చేస్తారు? మా కూలి పనికి వెళ్తుంటాడు. మీ ఆయన ఎప్పుడు చనిపోయారు? 2004. ఈమె చనిపోయారు. బాగాలేక, ఆరోగ్యం బాగాలేక చనిపోయాడు. చిన్న వయసులోనే చనిపోయాడు? చిన్న వయసులోనే చనిపోయాడు. ఆ టైంలో ఏమనిపించింది? ఏమని బాధే కదా, చిన్న వయసులో చనిపోయాడు. పిల్లల్ని ఎట్ట పోషణ చేసుకోవాలా, ముందు పిల్లలు భవిష్యత్తు ఎట్ట అని అనుకున్నా. కానీ దేవుడు సహాయంతో జ్ఞానం నేను నేర్చుకున్నా. మా ఆయన అప్పుడు నేర్పించినాడు. దాంతో మిషన్ సాగించుకుంటా ఉన్నాను. కొంచెం వరాల విజయంలో కూడా నాకు సహాయం చేశారు. మిషన్ సహాయం చేశారు, నేర్చుకున్నాను. సో అన్ని మోడల్స్ కుడతారా? కుడతాను. లోన్లు కూడా మిషన్కి పెట్టుకోమంటే పెట్టుకున్నాం. మాకైతే రాలేదు, కానీ అట్నే నేను జరిగిపోతుంది. ఎక్కువ డాక్రా గ్రూప్లో చేరిన తర్వాత నాకు కొంచెం చేయూత ఎక్కువగా ఉండింది. ప్రేక్షకుల ద్వారా కానీ గవర్నమెంట్ ద్వారా కానీ మా అమ్మాయికి వివాహం చేసుకోవాలి. దానికి ఏదైనా సహాయం చేస్తే మీ రుణపడి ఉంటానని. సో ఈ అమ్మగారు ఏమంటున్నారంటే, మా అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు, పెళ్లి చేయాలి. ఎవరైనా గవర్నమెంట్ అయినా ఎవరైనా మా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కొంచెం హెల్ప్ చేయండి, మా అమ్మాయికి పెళ్లి చేస్తామని ఈ అమ్మ అంటున్నారు. సో మన వీడియో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఈ అమ్మకి కానీ హెల్ప్ చేయండి. ఎక్కడ ఉంటారమ్మా మీరు? ఏరియా అయ్యి చెప్పరా? ఆదింద్ర కాలనీ. కందుకూరు ఆదింద్ర కాలనీ. కందుకూరు ఆదింద్ర కాలనీ దగ్గర అయితే మనం ఉన్నాం. సో మన వీడియో చూస్తున్న ఎవరైనా వాళ్ళు ఉంటే ఈ అమ్మకి హెల్ప్ చేయాలనుకుంటే చేయొచ్చు. సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. నా దగ్గరికి వచ్చి నా స్థితిగతులు కనుక్కొని, నన్ను చిన్న వయసు నుంచే నేను ఎన్నో కష్టాలు పడ్డాను. 2 పిల్లలతోటి నాకు ఇంకెవరు ఆపులేరు. నన్ను శారదీసిన వాళ్ళు కూడా లేరు. కానీ ఇప్పుడు చిన్నవాళ్ళ నుంచి అమ్మాయికి నా 8 సంవత్సరాలప్పుడు మా ఆయన చచ్చిపోయింది. అబ్బాయికి 4 సంవత్సరాలు. అప్పటి నుంచి కూడా నేను జీవనోపాధి ఆయన ఉన్న కొంచెం నేర్పించాడు కాబట్టి దాని నుంచి నేను కొంచెం ఇదిగా అయ్యాను. మా అమ్మాయి పెళ్ళిడికి వచ్చింది. అమ్మాయిని బీఈడీ చదివించాను. మిషన్ కుట్టుకుంటానే. కొంచెం అమ్మాయికి ఏదైనా సహాయంగా పెళ్లికి మీరు దయించి నా మీద దయించి మా అమ్మాయికి వివాహానికి కొంచెం సహాయం చేస్తే పెళ్లి చేసుకుంటాను అమ్మాయికి. అంత చిన్న షాప్ లో ఈ అమ్మ అయితే జీవన పోరాటం చేస్తుంది. ఈ అమ్మకైతే ఒక చిన్న హెల్ప్ అయితే కావాలంట. సో తన కూతురికి మ్యారేజ్ చేయాలని అంటున్నారు, బట్ డబ్బులు లేక చేయలేదని చెప్తున్నారు. బట్ ఆమె ఉన్న దాంట్లో వరకు అయితే వాళ్ళ పిల్లని బీఈడీ అయితే చేపించారు. సో జాబ్ అయితే ఇంకా రాలేదు.
సో వస్తే కూడా ఆమెకి హ్యాపీ. బట్ మనకి తోచినంత చిన్న సహాయం అయితే చేయాలని మేము కోరుకున్నాం. సో మన వీడియోస్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కింద వచ్చిన నెంబర్కి కాల్ చేయండి, మేము డైరెక్ట్ గా వీళ్ళకి ఇస్తాము. సో మీ ద్వారా వీళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉండిద్ది. సో కంపల్సరీ హెల్ప్ చేయండి ఎవరైనా, ఎందుకంటే ఎవరు ఇలా ఈజీగా అడగరండి, మాకు హెల్ప్ చేయండి అని ఎవరు అడగరు. బట్ ఈ అమ్మ అడిగిందంటే ఈ అమ్మ ఏ సిచ్యువేషన్ లో ఉండి మనల్ని అడిగింది అర్థం చేసుకోండి. సో దీన్ని ఈజీగా తీసేయొద్దు, కొంచెం హెల్ప్ చేయండి. సో ఇంకెందుకు, చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ శివకుమారి.